వీళ్ళందులో పాలు పోసేస్తారు. అక్కడ నిలబడి ఓ మాట అడుగుతారు. నన్నేలు నా గన్న నా కులము నేలు, నా ఇంటి నేలు, నన్ను కన్నవారి నేలు, నా ఆప్తులను ఏలు. పడగ తొక్కితే పగవాడనుకోకు, నడుము తొక్కితే నావాడనుకో, తోక తొక్కితే తొలగితూ వెళ్ళిపో, ఈ నూకల్ని పుచ్చుకో మూకల్ని ఇయ్యి పిల్లల, నూకల్ని పుచ్చుకో మూకల్ని ఇయ్యి పిల్లల మోకల్ని ఇయ్యి. సంతానకారకుడు నాగదేవత. నాగదేవత అంటే సుబ్రహ్మణ్యుడు. అందుకే పురుష వీర్యమునందుండేటటువంటి సంతానోత్పత్తి కారక కణములు సర్పరూపంలో తిరుగుతూ ఉంటాయి అని మనకి పెద్దలు చెప్తారు. నేను ఈ మధ్య ఒక సైంటిఫిక్ జర్నల్లో ఆర్టికల్లో కూడా చదివాను ఆ విషయాన్ని. సర్పరూపంలో తిరుగుతాయి అని. అది నాగదేవతానుగ్రహం ఉంటే. అందుకే సుబ్రహ్మణ్యుడి యొక్క నామాల్లో వంశవృద్ధికారకాయ నమః అని ఒక నామం ఆయనకి. ఆయన వంశాన్ని నిలబెడతాడు సంతానకారకుడై. అటువంటి సుబ్రహ్మణ్యుడిగా భావన చేసి నాగం దగ్గరికి వెళ్లి ఆ పాము ఉన్నటువంటి పుట్టలో పాలు పోసి వేడుకుంటారు. ఈ నూకలు నువ్వు పుచ్చుకో మూకల్ని మాకియ్యి.